ఈ రోజు మన ఫ్యామిలీ స్టార్స్ లోని 90s స్పెషల్. కొంతమందిని నా చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగా, కొంతమందిని నా టీనేజ్ నుంచి చూడడం మొదలు పెట్టా, కొంతమందిని ఇప్పటికే చూస్తానే ఉన్నా అనమాట. ఇక్కడేం ఫ్యాన్ లేదా, చాలా వేడిగా ఉంది. అంతే గారికి ఫ్యాన్ పెట్టండి రా. వద్దులే నాన్న, ఇప్పుడు చల్లగానే ఉంది. గాలిగాడు పక్కకు వచ్చావుగా. నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉండేది, నాకు కూతురు ఉంటే సుధీర్ లాంటి అబ్బాయికి ఇచ్చి చేయాలి అని. అబ్బాయి అయినా పర్వాలేదు. ఇలా బాడీ పెంచాలంటే ఏం చేయాలండి? చెమట చిందించాలి. నేను కూడా చెమట చిందిస్తానండి. నువ్వు చేసే చెమట చిందించడం కాదు. అందరు సీనియర్స్ తీసుకొచ్చారు. 19s ఇక్కడ 90s కాదు. ఏంటి స్టాండ్ అని చంపేశారా? ఇద్దరు బాల్ తో కొట్టుకున్నారు కదా, ఇప్పుడు యాక్టింగ్ తో కొట్టుకోండి. అరే అమ్మే, ఆ పిల్ల అంటే నాకు చాలా ఇష్టం రా. ఏం చేద్దామంటావు మరి? ఆ పిల్లకి ఏమన్నా జరిగితే నాకు ఏమవుతుంది? అందుకే నువ్వు ఎప్పుడు లైటర్ సిగరెట్ పెట్టుకోరా. రాగిణి గారు, హరిత గారు, లైవ్ లో మీ యాక్టింగ్ చూడాలని నాకు అనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు రౌద్రం, కరుణ, అరే వాట్ ఎ గ్రేట్ జాబ్. మీ మాటల్లో ఈటీవీకి మీకు ఉన్న అనుబంధం. కొన్ని రుణాలు ఉంటాయి, తీర్చుకోలేమన్నమాట. జీవితాంతం అలా సేవిస్తూనే ఉండాలి. అది నాకు ఈ జీవి. తెలుగు ఆర్టిస్టులు ఉన్నారంటే కేవలం యూట్యూబ్ వల్లనే. ఈటీవీతో నాకున్న అనుబంధం, నేను ముత్యమంత పసుపు అనే సీరియల్ చేశాను. అందులో స్వర్గీయ బాలసుబ్రహ్మణ్యం గారితో యాక్ట్ చేసే అదృష్టం, అవకాశం నాకు దక్కింది ఆ రోజు. ముత్యమంత పసుపు. ఈటీవీ ప్రతి సీరియల్ ఎందుకు చూస్తారు అంటే అప్పుడులో ఒక పాట, దాంట్లో చాలా వరకు నేను విన్నది సుమన్ గారు రాశారని విన్నాను నేను. ఈటీవీ నాకు ఒక తల్లి లాంటిదే, ఎందుకంటే నాకు ఒక తమ్ముడిని ఇచ్చింది. నేను ఎప్పుడు పడిపోతున్నానన్నా సరే నేనున్నాను పట్టుకోవడానికి అని చెప్పాను. ఈటీవీ పట్టుకుంటా ఉన్నాను. మా బాబు పుట్టినరోజు, ఈటీవీ పుట్టినరోజు సేమ్ డే, August 27 సార్. రామోజీరావు గారు ఒక ఛానల్ స్టార్ట్ చేసి కొన్ని లక్షల మందికి పనిచ్చి ప్రతి ఒక్కరూ ఆత్మాభిమానంతో బతకగలిగే ఒక జీవితాన్ని ఇచ్చారు. కళామ తల్లి ఉన్నంత వరకు రామోజీరావు గారు చిరస్మరణీయులు. ఫ్యామిలీ స్టార్స్ ప్రతి ఆదివారం రాత్రి 7:30 నిమిషాలకు